సార్ అంటే అనువంశికంగా వచ్చేటువంటి భూములన్నీ కూడా మన తాతల పేరు మీదనే ఉంటాయి ఎగ్జాక్ట్గా. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో ఎవరో ఒక ఫ్యామిలీ ఒక తాతగారు సడన్గా చనిపోయారు, వీళ్ళమ్మ రాయకుంటా. ఇవన్నీ వీళ్ళమ్మ రాస్తే మీకు లింక్, చైన్ లింక్ ఎట్లా ఉంటుంది? మరి సైకిల్ చైన్ చూసావు కదా, చైన్ ప్రతి చైన్కి లింక్ ఉంటుంది. ఇక్కడ లింక్ డాక్యుమెంట్ అంటే అదే మీనింగ్. లింక్ 1 weak link in a chain collapses the 1 weak link will collapse the whole chain. ఎగ్జాక్ట్. చైన్ ఊడిపోయిందంటే బండి ఎక్కడో వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏమంటే లింక్ డాక్యుమెంట్ ఎందుకంటే ఈ 7-8 తరాలు పెళ్ళి అన్నప్పుడు అంటాం కదా, 7 తరాలు ఇటు 7 తరాలు అటు చూడాలని. 7 తరాలు ఎక్కడైనా ఒక తరం లింక్ పోయాను, సడన్గా ఆయన పోయారు, ఆ నెక్స్ట్ దానికి రాయలేదు, వీలునామా రాయలేదు అంటే గ్యాప్ ఉంది, అక్కడ మ్యుటేషన్ చేయించాల్సి వస్తుంది. ఆ లింక్ లేకపోతే మీకు లోన్ రాదు, పర్మిషన్ రాదు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ లింక్ డాక్యుమెంట్. ఓకే. లింక్ డాక్యుమెంట్ తర్వాత సేల్ డీడ్ ఉండాలి, సేల్ డీడ్ తర్వాత సేల్ అగ్రిమెంట్ ఉండాలి, ప్రాపర్టీ రిసిప్ట్ ఉండాలి, ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు, బిల్డింగ్ ప్లాన్, జిహెచ్ఎంసీ కానీ, అంటే కొత్తదైతే చేయించుకోవాలి, పాతదైతే ఉంటుంది. జిహెచ్ఎంసీ కానీ, హెచ్ఎండి కానీ, కన్సర్న్ అథారిటీ, ఎయిర్పోర్ట్ అథారిటీ, పొల్యూషన్ కంట్రోల్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, ఫైర్ అండ్ సేఫ్టీ. అంటే బిల్డింగ్ సైజు బట్టి, ప్రాపర్టీ సైజు బట్టి ఇవన్నీ మారుతుంటాయి. కొన్నిటికి కొన్ని అక్కర్లేదు, బట్ మీకు ఓవరాల్గా అన్నీ చెప్తున్నా. ఎందుకంటే బ్లూ ప్రింట్ ఉంటుంది, పెద్ద కాపీ బ్లూ ప్రింట్ ఉంటుంది. ఆ బ్లూ ప్రింట్లో మీది ఎక్కడ ఉంది, మాస్టర్ లేఅవుట్ ఎంత ఉంది. మాస్టర్ లేఅవుట్ ఈ శ్రీనగర్ అనే సొసైటీలో దెర్ ఆర్ 5,000 houses. 5,000 మీది ఏ హౌస్ అనేది మార్కింగ్ ఉండాలి, గూగుల్ మార్కింగ్ ఉండాలి, ఎలివేషన్ ఫొటోస్ ఉండాలి, పొజిషన్ ఖాళీగా ఉండాలి. అట్లనే రిజిస్ట్రేషన్కి ఎంత అవుతుంది, డాక్యుమెంట్ రైటర్ ఉంటాడు, దానికి కావాలి మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, విట్నెస్, స్టాంప్ డ్యూటీ, మన రిజిస్ట్రేషన్ అమౌంట్ ఎంత కట్టాలి, తర్వాత మార్కెట్ వాల్యుయేషను, బిల్డింగ్ అయితే స్ట్రక్చరల్ స్టెబిలిటీ, ఈ అన్ని సర్టిఫికేట్, ఓసీ, ముఖ్యంగా కొత్త ప్రాజెక్ట్ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ అంటాం. ఒకప్పుడు కన్స్ట్రక్షన్ ఒకటేసారి పర్మిషన్ ఇచ్చారు, ఇప్పుడు 2 సార్లు ఇస్తున్నారు. పర్మిషన్ టు బిల్డ్, పర్మిషన్ టు ఆపరేట్. ఎందుకు? ఒక్కసారి ఇస్తే వాడు ఇలా కట్టేస్తున్నాడు బిల్డింగ్, కింద ఎలా ఉంటుంది ఇలా పెరుగుతుంది. ఇప్పుడు అలా వీలు కాదు, ఎంత కట్టారో 5 to 10% డివియేషన్ కంటే ఎక్కువైతే మార్టిగేజ్ అని ఉండదు, మార్టిగేజ్ రిలీజ్ కాదు. సో మీరు ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ కొనుక్కున్నప్పుడు మార్టిగేజ్లు ఉంటే కొనకూడదు, లోన్ రాదు. ఓకే. మార్టిగేజ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే బిల్డర్ చెప్పిన కమిట్మెంట్స్ అన్ని కమిట్మెంట్ చేసి ఇస్తేనే ఓసీ రిలీజ్ చేస్తారు. అదే గవర్నమెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో పెడతారు. 30 ఫ్లోర్లు ఉందనుకోండి, గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో పెడతాడు మార్టిగేజ్. ఎందుకంటే నువ్వు కట్టలేదు అనుకో, కింద ఎరగొడితే మొత్తం పడిపోద్ది. ఓకే. ఆ విధంగా ఒక మార్పు తీసుకొచ్చారు. బిల్డర్స్లో చీటింగ్ చేసే వాళ్ళకి ఒక పెద్ద గుణపాఠం. సో ఈ డాక్యుమెంట్ అన్నీ చూసుకోవాలి, బెటర్ అండ్ లీగల్ ఒపీనియన్. ఓకే సార్, ఇప్పుడున్నటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలన్నీ కూడా కస్టమర్లకు అమ్ముతున్న విధానంలో ఫ్లాట్లు లేదా ప్లాట్లు ఈ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేస్తున్నాయా, లేదా కొన్ని సంస్థలు ఏదో మోసం చేస్తున్నట్లు కూడా ఈ మధ్య కొన్ని వార్తలు వచ్చినాయి. దాంతో చాలామంది కస్టమర్లు కూడా కొనాలంటే భయపడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అటువంటి వారికి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? ఇఫ్ యూ ఆర్ ఏ ఫస్ట్ టైం బయ్యర్ ఆర్ ఏ సెకండ్ టైం బయ్యర్, బెటర్ గో టు ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ లైక్ అస్. నా దగ్గరికే రమ్మని చెప్పట్లేదు, ఎవరైనా మార్కెట్లో ఉన్నారు వాడి గురించి తెలుసు. నేను 30 years అవుట్ స్టాండింగ్ మార్కెట్లో ఉన్నాను. నేను ఇన్ని రోజులు రియల్ ఎస్టేట్ అనేది ఏంటంటే ఒక 1 year 2 year బోర్డు తిప్పేసి వెళ్ళిపోతారు. మీరు ఎన్నో సంస్థలకి అసలు సీఈఓగా పనిచేశారు, ఎన్నో కోట్ల రూపాయల టర్నోవర్ని ఆ కంపెనీలకు అందించారు. ఎందుకంటే మన విజన్ ఏంటంటే మనం ఆ బయ్యర్, ఇందాక చెప్పా కదా, ఐ కీప్ మై లెగ్స్ ఇన్ యువర్ షూస్, కస్టమర్ షూస్. నేను కస్టమర్ని అయితే కొంటానా, అప్పుడే నేను అమ్మను. నేను కన్విన్స్ కాకపోతే నేను అమ్మను. ఇప్పుడు కూడా చాలా సార్ మీ వెంచర్లో కొంత, నాకు అసలు వెంచరే లేదు, నేను వెంచర్ వేయలేదు. ఎందుకంటే నేను అడ్వైజింగ్లో ఉన్నప్పుడు బయాస్డ్ చెప్పకూడదు. నా వెంచర్ ఉందనుకో, నా వెంచరే కొన్నా, ఎవడొచ్చినా నా వెంచరే కొని ఉంటాను. నేను చెప్పలేదు, నేను ఓన్లీ అన్బయాస్డ్గా వాట్ ఈస్ ఫ్యాక్ట్. నేను బిల్డర్కి ఫేవర్గా మాట్లాడను, బయర్కి ఫేవర్గా మాట్లాడను, ఏజెంట్ అక్కడ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. మనం 30 సంవత్సరాలు అనుభవాన్ని షేర్ చేస్తున్నాం. సో అక్కడ ఏంటంటే మీరు దెబ్బతినడానికి అవకాశం లేదు. ప్లస్ మీరు ఏమంటారంటే మోసం చేస్తారంటే మనమే అవకాశం ఇస్తున్నామండి. ఇప్పుడు ప్రీ లాంచ్ ఆఫర్ అని ఉంది. ప్రీ లాంచ్ ఆఫర్ అంటే ఏంటి? గవర్నమెంట్ చెప్తుంది పర్మిషన్ లేకుండా కొనొద్దని. ప్రీ లాంచ్ అంటే అర్థం ఏంటంటే బిల్డర్ దగ్గర 10 రూపాయలు ఉంటుంది, 100 రూపాయలు కావాలంటే 90 రూపాయలు పబ్లిక్ దగ్గర నుండి తీసుకోవాలి. అవును, తీసుకోవాలి, ఆ డబ్బుతో కట్టాలి. ఆ డబ్బు కావాలంటే పర్మిషన్ కావాలంటే డబ్బు కావాలి, అంతే డబ్బు లేదు. సో మీలాంటి 4 పట్టుకుంటారు, 90% కట్టిచ్చేస్తారు, తర్వాత పర్మిషన్ రావు, ఈ డబ్బులు ఖర్చు అయిపోతాయి, నా గరక నా ఘాటుక. సో ఇక్కడ ఇబ్బంది పడతారు. సో అందుకని మనం డెవలప్మెంట్ ఫస్ట్ ప్రొఫెషనల్ ఏజెంట్ అపాయింట్ చేసుకుంటే వాళ్ళు మీకు అదే లైన్లో ఉంటారు, అదే ఏరియాలో ఉంటారు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ చూడగానే ఈ ప్రాజెక్ట్ మంచిదా, ఈ బిల్డర్ మంచిదా,
ఇప్పుడు మీరు ఇందాక XYZ కంపెనీ పేరు చెప్పారు, ఆ కంపెనీ కంప్లీట్ చేయిస్తారని. అట్లా అవేర్నెస్ ఒక్కొక్క కంపెనీ పేరు చెప్తే తెలిసిపోతుంది. మేము అదే లైన్లో ఉంటాం కానీ ఇప్పుడు మీరు చెప్పిన కంపెనీ కానీ ఏ కంపెనీ అయినా MD చైర్మన్ CEO లెవెల్లో మన కనెక్షన్ ఉంటాయి. ఓకే సార్, ఇంకొకటి సార్, అసలు ఒక కస్టమరు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఏ కంపెనీ మంచిది, ఏ కంపెనీ ప్రొఫైల్ బాగాలేదు అని ఎలా నిర్ధారణ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు సార్? బేసికలీ రీసెర్చ్ చేయాలండి కొద్దిగా. అదే అందుకే నేను ఇందాక కూడా అదే చెప్పాను. ఒక ప్రొఫెషనల్ రియల్టర్ ఒక 5 నుండి 10 సంవత్సరాలు అనుభవం ఉన్నవాడి దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఉప్పల్లో చేసేవాడు తెల్లాపూర్లో చేయలేడు, తెల్లాపూర్లో చేస్తున్నాడు కుకట్పల్లిలో చేయలేడు. ఎందుకంటే అక్కడ రూల్స్, నామ్స్, మాసు, అఫోర్డబిలిటీ. కుకట్పల్లిలో ఉన్న మాస్ వేరు, బంజారాహిల్స్ ఉన్న మాస్ వేరు, ఇంకా ఇక్కడ నానక్రామగూడలో ఉన్న మాస్ వేరు. 100 కోట్ల ఎకరం ఉంది, 5 కోట్ల ఎకరం ఉంది, ₹1 కోటి ఎకరం, అన్ని జాగాలు ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఇది నేను చాలాసార్లు చెప్పాను, ఈ రియల్ ఎస్టేట్ బయ్యర్ సెల్లర్ అనేది పెళ్లితో పోలుస్తాను. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. ఎందుకంటే మీ సిస్టర్కి మీరు మ్యారేజ్ చేస్తే మీరు అబ్బాయి గురించి ఏమేమి తెలుసుకుంటారు? అన్ని రకాల అలవాట్లు ఉన్నాయా, అఫైర్స్ ఉన్నాయా, మంచోడా, తాగుతాడా, ఇవన్నీ కనుక్కుంటారు కదా. అదేవిధంగా మీరు బిల్డర్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ ఎక్సైజ్ చేయాలి. ఈ బిల్డర్ ఎవరు, ఎన్ని రోజులు బట్టి ఉన్నాడు, ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు, ఈ సెగ్మెంట్లో అనుభవం ఉందా, ఆ ఏరియాలో అనుభవం ఉందా, ఈ కస్టమర్స్ ఏం మాట్లాడుతున్నారు, రివ్యూస్ ఏం మాట్లాడుతున్నారు, డాక్యుమెంట్ మున్సిపల్ ఆఫీస్లో చెక్ చేసుకోవచ్చు, HMDలో చెక్ చేసుకోవచ్చు, రేరాలో చెక్ చేసుకోవచ్చు. ప్రతిదీ వెబ్సైట్ ఆన్లైన్ ఉంది. అసలు మీకు అమ్ముతున్న ఫ్లాట్ మీ పేరు చాలామంది డబుల్ రిజిస్ట్రేషన్, ట్రిపుల్ రిజిస్ట్రేషన్ అని చెప్తారు. మీరు కొనుక్కుంటున్న ఫ్లాట్ అసలు మీ పేరు అంటే బిల్డర్ పేరు ఉందా, ఎవరికి అమ్మేసిన ప్లాట్ అమ్ముతున్నాడా? ఇప్పుడు ప్లాట్లో మీకు ఒకటే ప్లాట్ 4గురికి అమ్ముతారు, మీకు తెలియదు కదా, అక్కడ ఎవడు ఉండడు కదా మనిషి. మీరు ఇల్లు కట్టినప్పుడు మిగతా 3 బయటకు వస్తారు. కొన్ని అపార్ట్మెంట్ నేను చెప్పను, ఒకటే ఫ్లాట్ 4గురు అమ్మి ఎవరికి రిజిస్ట్రేషన్ చేయట్లేదు, అందరి దగ్గర డబ్బులు తీసుకున్నారు. అది ఎందుకంటే శోభనబాబు గారు ఏమన్నారంటే 50 సంవత్సరాల కింద భూమి ఎంత ఉందో ఇవాళ కూడా భూమి అంతే ఉంది, కానీ 50 సంవత్సరాల నుంచి పాపులేషన్ ఎంత ఉంది, దాన్ని 3 రెట్లు 4 రెట్లు పెరిగిపోయింది. టుడే నెంబర్ 1 ఇన్ ది వరల్డ్. హైయెస్ట్ పాపులేషన్ ఎవరంటే మనమే. చైనా వాడిని కొట్టి మరీ పైకి వచ్చేసాం మనం. వాడి నుంచి కంట్రోల్ అవుతున్నాడు, మనం నుంచి రెచ్చిపోతున్నాం. సో ఎందుకంటే ఉన్న 100%లో 75% వాటరే ఉంది మనకి. 25%లో మిగతా 5% కొండలు, గుట్టలు, హిమాలయాలు ఉన్నాయి. మిగిలింది ఎంత? 20%. మన ముత్తాతలు ఉన్నాడు 100 ఎకరాలు ఉండేది, మన తాతలు వచ్చారు 1, 2, 5, 10, మన నాన్న వచ్చేసరికి గజాలు, మనం వచ్చేసరికి అడుగులు లెక్క ఉంటున్నాం, స్క్వేర్ ఫీట్, మన పిల్లలు ఇంచులు లెక్క ఉంటారు, మన మనవాళ్ళు స్క్వేర్ సెంటీమీటర్, తర్వాత కొనడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ ఉన్న ల్యాండ్నే పైకి ఇలా పెంచుకుంటూ పోతుంది, వాటర్ స్కేర్సిటీ వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే హైప్ అయిపోయి రేట్లు. కోకాపేట 100 కోట్లు అనేది ఎగ్జాక్ట్లీ అదే పాయింట్కి వద్దాం అనుకుంటున్నా సార్. అసలు రియల్ ఎస్టేట్ సంస్థలన్నీ కూడా కస్టమర్లకి అరచేతిలో స్వర్గం చూపిస్తున్నాయి. మా దగ్గర ప్లాట్ కొనండి, మీకు 2 సంవత్సరాల్లో డెవలప్ అవుతుంది, 10 సంవత్సరాల్లో 5 రెట్లు పెరుగుతుంది, అది అని చెప్పి ఆశ చూపిస్తున్నారు. కొంతమంది ఏంటంటే సొంత ఇంటి నిర్మాణం కోసం ప్లాట్లు కొంటున్నారు. మరికొంతమంది నిజంగా ఇప్పుడు మనం ప్లాట్ కొంటే 2 సంవత్సరాలకి అది ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయిద్దేమో, మనకి ఇంట్రెస్ట్ కంటే కూడా ఈ ప్లాట్ కొంటే ఎక్కువ వస్తుందేమో మనం కొన్న దానికంటే కూడా అని ఆశపడి కొంతమంది కొంటున్నారు. అసలు తర్వాత ఏమో వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చి అమ్ముకుందాము అనుకున్న పరిస్థితులు వచ్చేసరికి రీసేల్ ఉండట్లేదు. ఏంటి సార్ అసలు ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? అదేనండి నేను చెప్పాను కదా, ఇంతకుముందు 10 ప్లాట్ ఉంటే కొనేవాడు ఒకడు ఉండేవాడు, ఒక ప్లాట్ ఉంటే కొనేవాళ్ళు 100 మంది ఉన్నారు. సో ఎవరికి అప్పట్లో మనం గుండె బలం, కండ బలం అనేవాళ్ళం, ఇప్పుడు డబ్బు బలం, విటమిన్ M, ఆ బలం ఉన్నాడే రాణిస్తాడు. ఒకటి తెలుసో లేదా, పెళ్ళికి అమ్మాయిల క్వాంటిటీ తక్కువ ఉంది, అబ్బాయిల క్వాంటిటీ ఉంది, పిల్లలు దొరకట్లేదు. అబ్బాయిలకి మీరు చూసుకుంటే పిల్లలు దొరకట్లేదు లేటెస్ట్. ఎందుకంటే అందరూ ఆడపిల్లల్ని తగ్గించుకొని మగపిల్లల్ని కంటూ పోతే ఒకసారి గ్యాప్ వచ్చేస్తుంది, అది చాలా డేంజర్. అది అంటే సార్ నేను అడిగేది ఏంటంటే కొనేటప్పుడు ఉన్నటువంటి డిమాండ్, వాళ్ళకి ఏదైనా సమస్యలు వచ్చి వాళ్ళు అమ్ముకోవాలి, రీసేల్ చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఆ కొన్న ప్రైజ్కే ఒక్కొక్కసారి అమ్మడానికి కూడా రాకుండా ఇంకా తగ్గిపోతుంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని చక్కర్లు కొడుతూ ఉంది. దాన్ని ఎలా చూడొచ్చు అసలు మనం? ఎందుకు రీసేల్ లేదు? ఇప్పుడు మీకు మార్కెట్లో ఈ సింబల్ ఉంది, లూయిస్ ఫిలిపి క్రౌన్ సింబల్ షర్ట్ 5,000 6,000 ఉంటుంది. కుమార్స్ 150 రూపాయలకి 150 200 దొరుకుతుంది. మధ్యలో పీటర్ ఇంగ్లాండ్ అని ఉంది, అది 1000 2,000 దొరుకుతుంది. 3 షర్ట్లే కదా, డిఫరెన్స్ ఏంటి? బ్రాండ్. ఈ లోకల్ వాడు ఎప్పుడైనా
చేంజ్ చేయొచ్చు బోర్డ్ని. బట్ రేమండ్సో లేకపోతే లూయిస్ ఫిలిపియో లేకపోతే గాడ్రేజో టాటా ఉన్నాను వీళ్ళు మార్చరు. మనం కొనేటప్పుడు మనకి ఏంటంటే ఇండియన్ కల్చర్లో ఫ్రీగా వస్తే ఫెనైల్ కూడా తాగేస్తామని. ఆ కల్చర్ నుండి బయటకు రావాలి. ఎక్కడ డిస్కౌంట్ ఉందో అక్కడ చీట్ చేయబడతారు. నేను అందుకని నాకు తెలిసినంత వరకు సోనీ, బాటా, టైటన్ ఇవన్నీ పేరు పొందిన బ్రాండ్స్, బ్రిటానియా ఈ బ్రాండ్స్ పడితే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. మనం కొనేటప్పుడు మిగతా సామ్సంగ్కి సోనీకి ఎంత తేడా అని తెలిసిన 25% తేడా ఉంటుంది ప్రైస్. బట్ సామ్సంగ్ 3 సంవత్సరాల్లో సామ్సంగ్ అది ఏదైనా లోకల్ కంపెనీ అయితే తక్కువగా, సోనీకి ఉన్న వాల్యూ అన్నిటికీ ఉండదు. సామ్సంగ్కి ఉన్న వాల్యూ సామ్సంగ్కి ఉంది, అంటే టాటాకు ఉన్న వాల్యూ టాటాకు ఉంది. సో ఇక్కడ నేను ఏమన్నా మీరు కొనేటప్పుడు బిల్డర్ గురించి మీరు ఆలోచన చేయండి. బిల్డర్ రీసేల్ ఎందుకు రాదంటే వాళ్ళు హైప్ చేసి అమ్ముతారండి. ఇప్పుడు వాళ్ళు కూడా బతకాలి కదా. అందుకనే చాలా ఇంట్రెస్ట్ చెప్పింది అంటే ఫస్ట్ 2-3 సంవత్సరాలు మీకు అప్రిషియేషన్ రాదు. యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్. అప్రిషియేషన్ అనేది 3rd ఇయర్ 4th ఇయర్ నుండి స్టార్ట్ అవుతుంది. ఎవరైతే 10 సంవత్సరాలు ఉంటారో, ఓకే, ఎవరైతే 1 year 2 yearsలో డబుల్ అవుతుంది అనుకుంటే ఇట్స్ ప్యూర్లీ ఎ సేల్స్ జిమిక్. సేల్స్ జిమిక్ అంటే ఇట్స్ స్ట్రాటజీ. కోకాపేట మీరు ఎందాక 100 కోట్లు కూడా స్ట్రాటజీ. ఇట్ ఈస్ నాట్ ఏ రియల్ ప్రైస్. ఓకే, హుడాలో ఆప్షన్ ఎవరైతే చేశారో అక్కడ నోబడి పెయిడ్ ది మనీ. చాలా మంది తెలియని మాట, పెద్ద సబ్జెక్టు. దాని వెనకాల ఎందుకు నేను అది వేరే క్వశ్చన్ గా తీసుకుందామని అనుకున్నాను, లాస్ట్ క్వశ్చన్ గా మీరు ఈ లోపల ఆ ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే ఏంటంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మదర్ బ్యాంక్ ఫర్ ఇండియా. అంటే బిగ్గెస్ట్ బ్యాంక్ ఏది మనకి? SBI. అవునా? అవును. SBI సంవత్సరానికి ఎంత ఇస్తుంది ఇంట్రెస్ట్? 6 to 7%. మొన్నటి వరకు తక్కువ ఉండేది, ఇప్పుడు పెంచారు. సరే 6-7% వేసుకున్నా ఎన్ని సంవత్సరాలకి డబుల్ అవుతుంది? 12 ఏళ్ళు 84 13-14 సంవత్సరాలకి అంటే డబుల్ అవుతుంది. బ్యాంకులో డబుల్ ఉంటుంది. ఓకే, మరి 2 సంవత్సరాల్లో డబుల్ ఇస్తుంటే మనం ఎలా నమ్ముతున్నాం? ఆన్ వాట్ బేసిస్ యు ఆర్ బిలీవింగ్? ఓకే సార్, మీ అమూల్యమైనటువంటి సలహాలను సూచనలను మా ప్రేక్షకులకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.